చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన దేవా, నీకే వెళ్ళని స్తుతి స్తోత్రములు తండ్రి. ప్రవహిస్తయా మరి తండ్రి, ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. మూడవ మాట చెప్పుటకు మీ కృపనిచ్చారు, అందుని బట్టి స్తోత్రాలు తండ్రి. నాయన యేసయ్యా, మరి తండ్రి, వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సు తండ్రి, మీ సంఘానికి మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు మనం ఒకసారి గమనించినట్లయితే, యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిలిచుండట చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. This was the word Jesus spoke to his dearest mother and to his dearest disciple. ఆయన తన ప్రియమైన తల్లితోనూ తన ప్రియమైన శిష్యుడితోనూ ఈ మూడవ మాటను పలుకుతూ ఉన్నాడు. అయితే మొదటి మాట తండ్రితో దేవుడు చెప్తా ఉన్నాడు, రెండవ మాట దొంగతో చెప్తా ఉన్నాడు, అష్యూరెన్స్. మూడవ మాటలోనికి వచ్చేసరికి తన ప్రియమైన తల్లితోనూ తన ప్రియమైన శిష్యుడితోనూ ఈ మాట పలుకుతా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అంత శ్రమలోను అంత వేదనలో ఉన్నప్పటికీ కూడా తన తల్లిని గూర్చి ఆలోచించడం, ఆయన బంధాలకు, రిలేషన్షిప్స్కు ఎటువంటి విలువను, ఎటువంటి ప్రాధాన్యతనిస్తున్నాడో మనందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అలాగే యేసయ్య మానవ రూపిగా ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన మనుషులుగా మన కొరకు విడిచిపెట్టినటువంటి మాదిరి కూడా ఇదే. అయితే మనం బంధాలకు ఎటువంటి విలువనివ్వాలో యేసయ్యను చూసి ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది. అయితే మనం పాత నిబంధన గ్రంథంలో ఒకసారి గమనించినట్లయితే, సీనాయి పర్వతం మీద ఇజ్రాయెల్ ప్రజల కొరకు మోషేకి దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు మనం గమనించినట్లయితే, ఆ 10 కమాండ్మెంట్స్ని కూడా మనము 2 కేటగిరీస్గా డివైడ్ చేసుకున్నట్లయితే, 2 విభాగాలుగా విభజించుకున్నట్లయితే, అక్కడ ఆ 10 ఆజ్ఞలు మనం చూసినట్లయితే, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగలించకూడదు, నీ పొరుగు అనేదగు అని దేవుడు అక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అయితే వాటన్నిటికన్నా శ్రేష్టమైన ఆజ్ఞగా మనకు దేవుడు 5వ ఆజ్ఞని ఇచ్చి ఉంటున్నాడు. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి గమనించినట్లయితే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఆనర్ యువర్ పేరెంట్స్. దిస్ ఈజ్ అ లెసన్ ఎవ్రీబడి హియర్ మస్ట్ లెర్న్. ఈ పాఠం మనందరం కూడా పాటించవలసిన వారుగా ఉంటున్నాము. ఎందుకంటే ఆయన ఈ ఆజ్ఞను ఆయన నెరవేరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇంకొక ఆజ్ఞను నేను చూపించాలని ఆశపడతా ఉన్నాను. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు గమనించినట్లయితే, ఎఫెసీ పత్రిక, పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. చిల్డ్రన్, ఒబే యువర్ పేరెంట్స్. అయితే దేవుడు ఈ యొక్క ఆజ్ఞను దేవుడు పాటిస్తూ ఉన్నాడు, నెరవేరుస్తూ ఉన్నాడు. యేసయ్య ప్రతి విషయంలో కూడా మనకు మాదిరి ఉంచి ఆయన వెళ్ళారు. జీసస్ ప్రూవ్డ్ ఆన్ ద క్రాస్ దట్ హీస్ ద బెస్ట్. అని ఒక గొప్ప కుమారుడిగా ఆయన తన తల్లి పట్ల ఉన్న బాధ్యతను ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. ఇన్కంప్లీట్గా ఆయన తన బాధ్యతను విడిచిపెట్టి వెళ్ళలేదు. సామెతలు 23వ అధ్యాయం 25వ వచనం గమనించినట్లయితే, నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. యేసయ్య ఇది చేశాడా, చేయలేదా అండి? ఎస్, హీ డిడ్. యేసయ్య తన తల్లి పట్ల ఉన్న బాధ్యతను ఆయన నెరవేరుస్తూ, తన తండ్రి పని నిమిత్తం ఎందుకైతే ఈ లోకానికి ఆయన వచ్చాడో, తన తండ్రి పని నిమిత్తం ఒకానొక సందర్భంలో యేసయ్య ఒక మాట చెప్తాడు, నా తండ్రి పని మీద ఉన్నానని మీకు తెలియదా? డోంట్ యు నో ఇట్?
అని యేసయ్య ఒకానొక సందర్భంలో చెప్తాడు. యేసయ్య గెత్సెమనే తోటలో ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ ఒక మాట చెప్తా ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం గమనించినట్లయితే, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. స్పిరిచువల్ వర్క్ హీ హాస్ కంప్లీట్లీ ఫుల్ఫిల్డ్. ఏదైతే తన తండ్రి పట్ల ఉన్న బాధ్యత ఏదైతే ఉందో అది కూడా ఆయన పరిపూర్ణం చేసి తన తల్లి పట్ల ఉన్న బాధ్యతను కూడా ఆయన నిర్వర్తిస్తూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైన పని ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, దేవుని రాజ్యం కట్టుట, పరలోకం నుండి ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, తండ్రి అయినటువంటి దేవుడు ఆయన ఎందుకు ఈ లోకానికి పంపించడం జరిగిందో, ఆత్మ సంబంధమైన పనిని ఆయన పరిపూర్ణం చేసి శరీర సంబంధమైన పనిని ఒక కుమారుడిగా తన తల్లి పట్ల ఉన్న బాధ్యతను ఆయన నిర్వర్తిస్తూ ఉన్నాడు. అయితే యేసు ప్రభు వారిలో మనం చూడగలిగేది ఏంటిదంటే, హీ హాస్ బ్యాలెన్స్డ్ హిస్ స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీ వర్క్ అండ్ హిస్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. తన తల్లి పట్ల ఉన్న బాధ్యతను ఆయన నెరవేర్చి తన కుటుంబం పట్ల ఉన్న బాధ్యతను కూడా ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన ఈ 3వ మాట, తన తల్లి పట్ల ఉన్న బాధ్యతను ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. మనం కూడా దేవునిలో ఎదుగుతూ, దేవుని వాక్యంలో ఎదుగుతూ, దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ, నిన్నుంచిన చోట, నిన్నుంచిన కుటుంబంలో నా బాధ్యతలు నమ్మకంగా నెరవేరుస్తూ యేసయ్య మాదిరిలో మనము సాగితేనే మన జీవితాల ద్వారా దేవుడికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు మరియ పర్స్పెక్టివ్లో మనం ఆలోచించినట్లయితే, మరియ పర్స్పెక్టివ్లో నుండి మనం ఒకసారి ఆలోచించినట్లయితే, షీ నీడ్స్ జీసస్ ద మోస్ట్. ఆమెకు యేసుక్రీస్తు అవసరము చాలా ఉంది. ఎందుకంటే ఎవరైనా ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మరణించినప్పుడు లేదా ఒక వ్యక్తి దూరం అయిపోయినప్పుడు వారికి ఆ డిపెండెన్స్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఆ లోటు తెలుస్తుంది వారికి. ఇంకా వీరి స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు, వీరి ప్లేస్ని ఎవరు ఇంకా రీప్లేస్ చేయలేరు అనే ఒక బాధ అనుభవిస్తారు. అలాగే మరియ కూడా ఇంకా యేసయ్య ఇలా మరణిస్తే నాకు తోడుగా ఎవరుంటారు అనే ఒక బాధ, వేదన పరిస్థితి గుండా ఆమె వెళ్తా ఉంది. అయితే చరిత్రకారులు అంటారు, యేసుక్రీస్తు శిలువ మరణం పొందే సమయంలో యోసేపు మరణించాడు కాబట్టి యోసేపు మనకు అక్కడ కనబడడు. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా యేసయ్యను ఒక మెస్సేజ్ లాగా చూస్తూ ఉన్నారు. కానీ మరియ మాత్రం షీ వాస్ సీయింగ్ ఎ కేరింగ్ అండ్ లవింగ్ అండ్ మోర్ రెస్పాన్సిబుల్ సన్ ఇన్ జీసస్. ఆయన ఒక ప్రేమ కలిగిన కుమారుడిగా, ఒక బాధ్యత కలిగిన కుమారుడిగా యేసయ్యను ఆమె చూస్తూ ఉంది. అయితే మరియ తన జీవితాన్నే ప్రభు కొరకు సమర్పించుకుంది, తన జీవితాన్నే ప్రభు కొరకు అప్పగించుకుంది. అందుకే ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందురు. నా జీవితాన్ని నేను ప్రభు కొరకు సమర్పించుకున్నాను, నా జీవితాన్ని నేను ప్రభు కొరకు అప్పగించుకున్నాను, అయినా నాకే ఎందుకు ఇన్ని శ్రమలు, ఇంత వేదన అనే ఒక వేదనాభరితమైన పరిస్థితి గుండా ఒక డిఫరెంట్ పెయిన్ని ఆమె ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంది. అయితే కానీ ఆసక్తికరమైన విషయం ఏంటిదంటే, అంత వేదనలో కూడా, అంత శ్రమలో కూడా యేసయ్య తన తల్లిని గూర్చిన బాధ్యతను తన ప్రియమైన శిష్యుడికి అప్పగించడంలో ఆయన ఏం రుజువు చేశాడంటే, నీ జీవితాన్ని నా కొరకు సమర్పించుకున్నావు కదమ్మా, నా చిత్తానికి నీవు అప్పగించుకున్నావు కదమ్మా, అందుకే నేను నిన్ను మరచిపోలేదు. గర్భంలో నన్ను మోస్తూ ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నావు కదమ్మా, అందుకే నేను నిన్ను మరచిపోలేదు. ఐ హ్యావ్ నాట్ ఫర్గాటెన్ యూ ఈవెన్ అట్ దిస్ పెయిన్ఫుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్ అని యేసయ్య ఈ 3వ మాటను పలుకుతా ఉన్నాడు. ఈ తల్లి యొక్క భావము మిగతా వారందరికన్నా చాలా డిఫరెంట్ అని నేను ఎందుకు అంటున్నానంటే, షీ మస్ట్ హ్యావ్ హ్యాడ్ లాట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. ఇది వరకు నా కొరకు అన్నీ చూసుకునేవారు, ఇంకా నా కోసం ఎవరున్నారు, ఇది వరకు నా అవసరతలన్నీ తీర్చేవారు, ఇంకా నా కొరకు ఎవరున్నారు అనే ఒక అనుభవం ఉన్న ఆమె ప్రయాణిస్తూ ఉన్నప్పుడు షీ మైట్ హ్యావ్ హ్యాడ్ మెనీ క్వశ్చన్స్. భవిష్యత్తును గూర్చిన అనేక ప్రశ్నలు ఆమె మైండ్లో ఉండుండొచ్చు. అయితే బాలుడైన యేసయ్యను యెరూషలేం దేవాలయంలోనికి తీసుకెళ్లిన సందర్భంలో సుమయోను మరియతో ఒక మాట పలుకుతాడు. లూకా సువార్త 2వ అధ్యాయము 35వ వచనాన్ని గమనించినట్లయితే, లూకా సువార్త 2వ అధ్యాయము 35వ వచనాన్ని గమనించినట్లయితే, మరియు నీ హృదయంలోనికి
ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. యేసయ్యను సిలువ వేస్తూ ఉన్నప్పుడు, ఆయన్ని కొడాలతో కొడతా ఉన్నప్పుడు, ఆయన్ని ఆ మేకులతో గుచ్చుతూ ఉన్నప్పుడు, ఆయనకు ముళ్ళ కిరీటం పెడతా ఉన్నప్పుడు, ఈ తల్లి హృదయం లిటరల్గా ఎలా ఉందంటే ఇట్ వాజ్ టేరింగ్ హర్ హార్ట్ అపార్ట్. ఈ తల్లి హృదయం గుండా ఒక ఖడ్గము దూసుకొని పోవునంత బాధ ఈమె అనుభవిస్తూ ఉంది. ఈ తల్లికి యేసు శిలువ మరణం పొందేటప్పుడు అనిపించుంటుంది, నేను ఇంక ఈ కుమారుణ్ణి విడిచిపెట్టలేను. ఎవరైనా కానీ ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆ వ్యక్తిని ఇంకా బాక్స్లో పెట్టేటప్పుడు ఆ కుటుంబం గొల్లున ఏడుస్తారు. ఎందుకంటే ఇంకా వీరు మాతో జీవించలేరు కదా, వీరు మాతో ఉండలేరు కదా, ఫిజికల్ సపరేషన్ ఈజ్ గోయింగ్ టు బి పర్మనెంట్. ఇంకా వీరు మాతో ఉండలేరు, వీరి స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు. వారితో గడిపిన క్షణాలు, వారితో ఉన్న సమయాలన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకొని రీకలెక్ట్ చేసుకొని అవన్నీ గొల్లున ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు. అయితే కొన్నిసార్లు మనం కూడా మన జీవితాల్లో వేదనాభరితమైన పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నప్పుడు మరియ దేవుని చిత్తం చేసిన ఆమె హృదయం నుండి ఒక ఖడ్గం దూసుకొని వెళ్ళింది. అయితే మరియ దేవుని కొరకు ఎన్నో నిందలు అనుభవించిన, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న, అట్ దట్ పర్టికులర్ పాయింట్ సిలువ దగ్గర ఆమె చాలా వేదన పొందుతూ ఉంది. కొన్నిసార్లు మన జీవితంలో కూడా నేను ఇంత బాగా ప్రార్థన చేస్తున్నా, నేను ఇంత బాగా సేవ చేస్తున్నా, 3 పూట్ల నేను ప్రార్థన చేస్తున్నాను, దానియేలులాగా ప్రార్థిస్తున్నా, దావీదులాగా ప్రార్థిస్తున్నా, నాకే ఎందుకు ఇన్ని అవమానాలు, నాకే ఎందుకు ఇన్ని నిందలు, నాకే ఎందుకు ఇంత శ్రమ వస్తుంది, బహుశా దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అనే అనుభవం గుండా నీవు వెళ్తున్నట్లయితే జ్ఞాపకం పెట్టుకో, మరి అని మర్చిపోని దేవుడు నిన్ను నన్ను కూడా ఈరోజు మర్చిపోలేదు. హల్లెలూయా. అయితే యెషయా గ్రంథము 49వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు గమనించినట్లయితే, అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. ఈ లోకంలో ఒక జంతువు కానీ, ఒక ఎవరైనా మనుషులు కానీ తన కడుపున పుట్టిన బిడ్డను మరుస్తారా? మరచరు. అందుకే స్త్రీ అయినా మరుస్తుందేమో, వాళ్ళైనా మరచిపోతారేమో, కానీ నేను నిన్ను మరువను. అందుకే దేవుడు అంటున్న, చంటి పిల్లను మరచునా, వాళ్ళైనా మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మరువను. మరవడం కాదు, అసలు విడిచిపెట్టను అని దేవుడు ఈరోజు చెప్తా ఉన్నాడు. యేసయ్య తన తల్లిని గూర్చిన బాధ్యత తన ప్రియమైన శిష్యుడు యోహానుకే ఎందుకు అప్పగించాడంటే, జాన్ ప్రూవ్డ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వాన్ని యోహాను కనపరుచుకున్నాడు. ఎలా అంటే, యేసయ్యతో ఉన్న శిష్యులందరూ కూడా ఎల్లప్పుడూ నీతోనే ఉంటాం ప్రభా, నీతోనే నడుస్తాం ప్రభా అని చెప్పిన వారు, బొంకి వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. కానీ యోహాను కూడా వెళ్ళినటువంటి వాడే. మరలా తన తప్పు తెలుసుకొని ప్రభు పాదాల దగ్గర చేరగానే యేసయ్య ఆ నమ్మకత్వాన్ని చూసి తన తల్లి బాధ్యతను యోహాన్కి అప్పగించాడు. అలాగే ఈరోజు మనం కూడా ఫెయిత్ఫుల్నెస్ అనే ఒక క్వాలిటీని పెంపొందించుకోగలిగితే నమ్మకమైన వానికి దేవుడు ఎన్నో బాధ్యతలు అప్పగిస్తాడు, నమ్మకమైన వానికి ఎన్నో దీవెనలు కూడా దేవుడు ఇస్తాడు. అలాగే ప్రియమైన తల్లితో, ప్రియమైన శిష్యుడితో యేసయ్య పలికిన ఈ 3వ మాట ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే, నేను ఒక్క మాటలో దీన్ని క్రోడీకరించాలని ఆశిస్తున్నాను. వాట్ ఎ లవింగ్ సేవియర్, వాట్ ఎ కంపాషనేట్ సన్, వాట్ ఎ వండర్ఫుల్ గాడ్. ఎంత ప్రేమగల రక్షకుడు, ఎంత జాలిగల కుమారుడు, ఎంత అద్భుతమైన దేవుడు. దేవుడు ఈ మాటను మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్.